అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 4వ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కన్యారాశి వారు కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందును. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆగమనంతో ఆనందం ఏర్పడుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగును. రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో లభిస్తుంది. ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిర్ణయాలు అనుకూలంగా తీసుకుంటారు. కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన. భాగస్వామి వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందిన. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం మరింత ఆనందంగా సాగున. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తొలగున. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. ఒత్తిడి తగ్గుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందుల తొలగునం. అదేవిధంగా బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు. విజయాన్ని అందుకుంటారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగున. కష్టపడి పనిచేస్తే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త వహిస్తారు. సమయాన్ని వృధా చేయవద్దు. శుభకాలం అనే చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడడం. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది. తెలివిగా ఆలోచిస్తారు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఎవరితోనూ అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. మీ యొక్క ఓర్పునకు ఇది పరీక్షా కాలమనే చెప్పవచ్చు. ఆచితూచి ఖర్చు
పెడతారు, ఆలోచించి మాట్లాడతారు, ప్రణాళిక ద్వారా విజయాలను సాధిస్తారు. కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ఏకాగ్రత సరళకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆవేశపడకుండా నిలకడగా ఉంటారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయాలని చూస్తే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క మాటకు గౌరవం పెరుగుతుంది. కోపతాపాలకు పోవద్దు. కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందడం, నూతన వాహన యోగం ఏర్పడడం, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.